ఇప్పుడే కాణిపాకం దర్శనం అయిపోయిందనమాట. లోపల చెప్పినట్టే వీడియో తీయలేకపోయాము, అంటే ఫోన్స్ అలౌ లేవన్నమాట. అంతగా ఏం రష్ లేదు, మేము చాలా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయాము. అక్కడ టికెట్స్ కూడా అమ్ముతున్నారనమాట, 100, 150 అలాగా. బట్ మేమేంటంటే ఫ్రీ లైన్లో వెళ్ళిపోయాము, అంటే చాలా ఫ్రీగానే ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది, ఎంతైనా ఫ్రీగా జరిగిందనమాట. ఇదంతా కోనేరు, మేము బయటకు వచ్చి తీస్తున్నాము. మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ చెప్పినట్టే వర్షం హెవీగా పడుతుంది. ఈ కోనేరు దగ్గర హెవీగా వాన పడడం వల్ల వీడియో ఎక్కువ తీయలేకపోయాము. ఇది గోపురము, ఇది ఎంట్రింగ్ అనమాట, ఎంట్రీ గోపురం ఇది. ఈ సైడ్ చూసారు కదా, దీని తర్వాతే అనమాట కోనేరు వచ్చేది. ఈ కోనేరు దగ్గర వినాయకుడు ఉంటారు. ఇంతకుముందు మునిగే వాళ్ళం, ఇప్పుడు మునగట్లేదు, అందులో అక్కడ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడే కార్ పార్కింగ్ చేసాం మేము. ఈ టెంపుల్కి మేము వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము లోపల కూడా, అంటే లోపల అలా ఉండదు, మ్యాక్సిమం బయటే వీడియో తీసి పెడతాను. ఇక్కడ శివుడు, వినాయకుడు అందరూ ఉన్నారనమాట. ఇది ఏ గుడి అంటే శివుడు గుడి అని చెప్పారు మాకు అడిగితే. నాకు అంత ఐడియా లేదు, ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసి పెడతాను. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ అరుణాచలం బయలుదేరుతాం అనమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇద్దండి, ఇక్కడ శివుడు ఉన్నారు కదా, శివయ్య అనమాట. ఇదంతా దర్శనం అయిపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు. జారుతూ ఉంది ఆ నేలేమో. ఇదంతా గోపురము అట్లాగే ఉంది కాణిపాకము, కాకపోతే కొంచెం చేంజెస్ చేశారు. ఇది రిటర్న్ గోపురం, అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చాయన్నమాట గోపురం. ఇది ఇంకో గోపురము, ఇది ఆర్చి వస్తుంది అనమాట.